సంక్షిప్త రామాయణము. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీం రాం రామాయ నమః. ముందుగా మా గురువుగారు అభినవసుక త్రిభాషా మహాసహస్రావధాని ప్రణవ పీఠాధిపతి శతాధిక ఆలయ ప్రతిష్టాపకకర్త బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి పాదపద్మములకు నమస్కరిస్తూ, చదువుల తల్లి మహాసరస్వతీ మాతకు నమస్కరిస్తూ సంక్షిప్త రామాయణములో 100 శ్లోకాలకు అన్నయ్య రాసిన సరళ తాత్పర్యములు సహితముగా ఈ 100 శ్లోకాలు వినిపిస్తాను. తప్పులుంటే క్షమించగలరు. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. ముందుగా ఈ సంక్షిప్త రామాయణము గురించి కొంతవరకు తెలుసుకుందాము. ముందుగా రాముని గురించి. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఈ సమస్త జగత్తుకు రాముడే శరణ్యుడు. అండపిండ బ్రహ్మాండములకు ఆధారమైనది ఈ రామనామము. ఇహపర సౌఖ్యములకు రాముడే గతి. శ్రీరామనామము స్మరణ వలన కలిదోషములన్నీయూ నశించును. సమస్త కార్యములు సిద్ధించుటకు శ్రీరామ నమస్కారమే దిక్కు. సమస్తము శ్రీరాముని ఆధీనము. శ్రీరామ నీవే మాకు దిక్కు. రామాయణమునందు మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్రుని గుణగణముల గురించి వర్ణింపబడింది. ఈ రామాయణము భక్తి జ్ఞాన వైరాగ్యములు, సదాచారములు, నీతి నియమములు, ధర్మములు, ప్రతిజ్ఞాపాలనల గురించి చెప్పింది. ఇవి అన్నీయూ రాముడు ఆచరించి చూపాడు. రామాయణము వాల్మీకి మహర్షి ముఖము నుండి వెలువడినది అని నారదుల వారు చెప్పినారు. ఈ రామాయణము సర్వోత్కృష్టమైన ఆదికావ్యము, మహాకావ్యము. వాల్మీకి మహర్షికి బ్రహ్మదేవుడు సాక్షాత్కరించి రామాయణమును రచించి తరించమని చెప్పి ఈ రామాయణ విశేషములు అన్నీయూ సహజముగా తెలిసే వరమును ప్రసాదించెను. నారద మహర్షి వాల్మీకి మహర్షికి రామాయణమును సంక్షిప్తముగా చెప్పెను. దానిని అనుసరించి రామాయణమును బ్రహ్మవరముతో విపులముగా 24,000 సంస్కృత శ్లోకములతో రచించెను. దివ్య దృష్టిచే చూసినట్లుగా రచించడం వలన వాల్మీకి కూడా ఒక ద్రష్ట అయినాడు. శ్రీరామచంద్రుని కాలమందే వాల్మీకి ఈ మహాకావ్యంను రచించి శ్రీరామచంద్రుని కుమారులు అయిన కుశలవులచే శ్రీరాముని సమక్షములో నిండు సభలో గానము చేయించడం ద్వారా తాను రచించిన రామాయణ గాథకు శ్రీరాముని ఆమోదము కూడా లభించినట్లు అయింది. ఈ వాల్మీకి రామాయణ మహాత్యమును స్కంద పురాణములో వేదవ్యాసుల వారు చక్కగా చెప్పి ఉన్నారు. రామనామం జపించేవారికి భయం ఉండదు. రామనామము దివ్య ఔషధము అని ప్రహ్లాదుడు తన తండ్రితో అన్నాడు. ఈ కావ్యము సర్వవేదముల సారము. ఏకాగ్రతతో వినడి వారికి, చదివిన వారికి మహాపాపమును పోగొట్టి దుష్టగ్రహ బాధలను తొలగించును, దుస్వప్నములను తొలగించును, ధర్మార్థ కామమోక్షములు అనే 4 పురుషార్థ ఫలములను ప్రసాదించును, జనన మరణ భయములు దూరమగును, వార్ధక్య భీతి ఉండదు. పూర్వజన్మములో చేసిన పాపముల నుండి విముక్తులైన వారికి మాత్రమే ఈ జన్మలో రామాయణముపై ప్రీతి కలుగును. ఈ రామాయణమును సాధన చేసిన వారు పాపరహితుడై ముక్తిని పొందును. రామాయణము పఠనము, శ్రవణము జరిగే ప్రదేశము ఒక పుణ్యతీర్థము. ఇచ్చట అడుగుపెట్టిన వారి పాపములన్నీయూ హరించిపోవును. చైత్ర, కార్తీక, మాఘమాసములలో శుక్లపక్ష పాడ్యము నుండి నవమి వరకు 9 రోజులు రామాయణ కథామృతమును పఠించవలెను లేదా వినవలెను. ఇలా దీక్షతో చేసిన వారు సమస్త మహాపాతకముల నుండి విముక్తులై పరమగతిని పొందుదురు, వైకుంఠమునకు చేరుదురు, గంగాస్నాన పుణ్యఫలము లభించును. అంతేకాక వీరు శాశ్వత పరబ్రహ్మ పదమును పొందుదురు. వీరి వంశములోని 7 తరముల వారు కూడా తరింతురు. పాడ్యమి రోజు కుదరకపోయినచో పంచమి రోజు నుంచి అయినా ప్రారంభించవచ్చు. కనీసము ఒక శ్లోక పఠనము, శ్లోక భాగము అయినను భక్తి శ్రద్ధలతో పఠించిన వారు సర్వ పాపముల నుండి తక్షణమే విముక్తులవుతారు. ఈ రామాయణ మహాత్యమును సనత్కుమారునికి నారదుల వారు చెప్పగా దానిని సూతుల వారు పరీక్షిత్తునకు చెప్పారు.
శ్రీరాముడు సంసారమనడి భయంకరమైన వనమును కాల్చివేయు దావాగ్ని వంటివాడు. ఇటువంటి శ్రీరాముని గురించి చెప్పబడిన శ్రీమద్ వాల్మీకి రామాయణములోని బాలకాండలోని 100 శ్లోకములు గల మొదటి సర్గయే సంక్షిప్త రామాయణము. దీనిని భక్తితో 40 రోజుల పాటు ఉదయం పారాయణ చేసిన వారికి కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. పోయిన ఉద్యోగం తిరిగి వస్తుంది. మంచి జీవనోపాధి లభిస్తుంది. రామ పట్టాభిషేకం ఫోటో కానీ విగ్రహము కానీ పెట్టుకొని ఆచమనం చేసి తీపిని నివేదన చేసి బెల్లము అయినా సరే దానిని కుటుంబ సభ్యులు మాత్రమే తినాలి. ఇలా 40 రోజులు చేస్తే సమున్నత ఉద్యోగం ప్రాప్తిస్తుంది అని మా గురువుగారు చెప్పారు. ఏదైనా కష్టకాలంలో లేదా హఠాత్తుగా కష్టం వచ్చినా దీనిని పారాయణ చేసుకొని బయటపడమని మా గురువుగారు చెప్పారు. సంకల్పించిన కార్యం నెరవేరడానికి, జీవితంలో అభివృద్ధిని పొందటానికి, సకల శుభాల కోసము ఈ సంక్షిప్త రామాయణంను పారాయణ చేసుకొని సత్ఫలితాలు పొందవచ్చును అని, మరియు నిత్యము పారాయణ చేస్తే ఏది సంకల్పిస్తే అది అయ్యి తీరుతుందని మా గురువుగారు చెప్పారు. ఈ సంక్షిప్త రామాయణము 100 శ్లోకములను పారాయణ చేసిన వారికి సంపూర్ణ రామాయణ ఫలితం వచ్చునని మా గురువుగారు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు చెప్పారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. హరి ఓం తత్సత్. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓం తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం. తపస్శీలుడు, వేదాధ్యాయ నిరతుడు, వాక్చాతుర్యము గల వారిలో అగ్రగణ్యుడు, మహర్షి అయిన నారదుల వారిని మునిశ్రేష్ఠుడు అయిన వాల్మీకి మహర్షి జిజ్ఞాసతో శ్రద్ధతో ఇలా ప్రశ్నించారు. కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః. ఓ మహర్షి, ఎట్టి విపత్కర పరిస్థితులలోనూ ధైర్యము కోల్పోనివాడును, సకల సద్గుణ సంపన్నుడును, పరాక్రమవంతుడును, విశేష ధర్మములను ఎరిగినవాడును, కృతజ్ఞతతో ఉండువాడును, ఎట్టి క్లిష్ట పరిస్థితులలోనూ సత్యమునే పలుకువాడు, ఆచరించువాడును, నిశ్చలమైన దృఢమైన సంకల్పము గలవాడును అయిన పురుషుడు ఇప్పుడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? చారిత్రేణ చకో యుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః. సదాచార పరాయణుడు, సకల జీవులకు మేలు చేయువాడు, సకల శాస్త్ర పారంగతుడు, సర్వకార్యశూరుడు, తన దర్శనముచే అందరికీ సంతోషమును కలిగించువాడు అయిన మహాపురుషుడు ఎవరు? ఆత్మవాన్ కో జితక్రోధో దుతిమాన్ కో నసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. ఆత్మస్థైర్యము కలవాడు, క్రోధము ఆదిగా గల అరిషడ్వర్గమును జయించినవాడు, పరిపూర్ణ కలలతో విలసిల్లువాడు, ఎవ్వరి మీద అసూయ లేనివాడు, యుద్ధములో కోపించినచో దానికి దేవాసురులను సైతము భయభ్రాంతులు చేయు మహాపురుషుడు ఎవరు? ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హిమే మహర్షేత్వం సమర్థోసి జ్ఞాతుమేవం విధం నరం. ఓ మహర్షి, మీరు సర్వజ్ఞులు, ఇటువంటి మహాపురుషుని గురించి చెప్పగల సమర్థులు. ఈ విషయము గురించి తెలుసుకోవడానికి నేను మిక్కిలి కుతూహలముతో ఉన్నాను, కావున తెలియజేయండి. శ్రుత్వా చైతత్రిలోకజ్ఞో వాల్మీకిర్నారదో వచః శ్రూయతామితి చామంత్ర్యా ప్రహృష్టో వాక్యమబ్రవీత్. త్రిలోకములను సంచరించు నారదుడు వాల్మీకి పలుకులను విని
ఎంతో సంతోషించిన పిమ్మట, ఓ వాల్మీకి వినుము, చెప్పుచున్నాను అని నారదుల వారు ఇలా చెప్పుచున్నారు. బహవో దుర్లభాశ్చైవ ఏ త్వయా కీర్తితా గుణాః మునే వక్ష్యామ్యహం బుద్ధ్వా తైర్యుక్తః శ్రూయతాం నరః. ఓ ముని వాల్మీకి, నీవు ప్రస్తావించిన ఇన్ని రకములైన ఉదాత్త గుణములు ఒకరిలో ఉండుట సాధారణముగా దుర్లభము. అయినను గుర్తు తెచ్చుకొని ఇటువంటి గుణములు గల ఉత్తమ పురుషుని గురించి తెలిపెదను, వినుము. ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనైశ్రుతః నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వసీ బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మీ శ్రీమాన్ శత్రునిబర్హణః విపులాంసో మహాబాహూ కంబుగ్రీవో మహాహనుః మహోరస్కో మహేశ్వాసో గూఢజత్రురరిందమః ఆజానుబాహుః సుశిరా సులలాటః సువిక్రమః. మిక్కిలి ప్రసిద్ధి చెందిన ఇక్ష్వాకు వంశములో రాముడు అనే నామము కలవాడు జన్మించినాడు అని విన్నాను. అతడు మనోనిగ్రహము కలవాడు, మహాపరాక్రమవంతుడు, తేజోమయుడు, ధైర్యవంతుడు, జితేంద్రియుడు, బుద్ధిమంతుడు, నీతిమంతుడు, చిరుమందహాసముతో మితముగా మాట్లాడువాడు, ఐశ్వర్య సంపన్నుడు, శత్రువులను రూపుమాపువాడు, విశాలమైన బలిష్టమైన భుజములు కలవాడు, శంఖము వంటి కంఠము కలవాడు, ఉన్నతమైన పెదవులు కలవాడు, విశాల వక్షస్థలము కలవాడు, బలమైన ధనుస్సు కలవాడు, నిగూఢ సంధి ఎముకలు కలవాడు, అంతఃశత్రువులను అదుపులో ఉంచుకున్నవాడు, ఆజాను బాహువులు కలవాడు, అందమైన శిరస్సు కలవాడు, చక్కనైన నుదురు కలవాడు, గంభీరమైన నడక కలవాడు, సమ విభక్తాంగా స్నిగ్ధవర్ణ ప్రతాపవాన్ పీనవక్షో విశాలాక్షో లక్ష్మీవాన్ శుభలక్షణః ధర్మజ్ఞ సత్యసంధశ్చ ప్రజానాం చ హితే రతః యశస్వీ జ్ఞాన సంపన్న శుచిర్వస్య సమాధిమాన్ ప్రజాపతి సమశ్రీమాన్ ధాతారిపునిషూదనః రక్షితా జీవలోకస్య ధర్మస్య పరిరక్షితా రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితా వేద వేదాంగ తత్వజ్ఞో ధనుర్వేదే చ నిష్ఠితః సర్వశాస్త్రార్థ తత్వజ్ఞ స్మృతివాన్ ప్రతిభానవాన్ సర్వలోకప్రియః సాధు అదీనాత్మా విచక్షణః. సరి అయిన ప్రమాణ దేహము కలవాడు, సమానమైన అవయవ సౌష్ఠములు కలవాడు, మంచి దేహకాంతి కలవాడు, పరాక్రమవంతుడు, పరిపుష్టి అయిన వక్షస్థలం కలవాడు, విశాలమైన కన్నులు కలవాడు, లక్ష్మీప్రదుడు, శుభమగు లక్షణములతో నున్నవాడు, ధర్మపరాయణుడు, సత్యవాక్ పరిపాలన కలవాడు, ప్రజలకు హితము చేయుటలో ఆసక్తి కలవాడు, ఖ్యాతి చెందినవాడు, సకల శాస్త్ర కోవిదుడు, పవిత్రుడు, ఏకాగ్రచిత్తుడు, త్రిమూర్తి స్వరూపుడై ప్రజాపతి వలె జనులను పాలించువాడు, జీవకోటి అందరినీ రక్షించువాడు, ధర్మమును జాగ్రత్తగా రక్షించువాడు, వేద వేదాంగముల తత్వసారమంతయు తెలిసి అందు ప్రతిభ కలవాడు, సమస్త జనులకు ప్రీతిపాత్రుడు అయినవాడు, సౌమ్య స్వభావము కలవాడు, వివేక సంపన్నుడు, సర్వదాభిగత సద్భి సముద్ర ఇవ సింధుభిః ఆర్యః సర్వసమశ్చైవ సదైక ప్రియదర్శనః స చ సర్వగుణోపేతః కౌసల్యానందవర్ధనః
సముద్ర ఇవ గాంభీర్యే ధైర్యేన హిమవానివ విష్ణునా సదృశో వీర్యే సోమవత్ ప్రియదర్శనః కాలాగ్నిసదృశః క్రోధే క్షమయా పృథివీ సమః ధనదేన సమస్త్యాగే సత్యే ధర్మ ఇవా పరః తమేవం గుణసంపన్నం రామం సత్యపరాక్రమం. నదులు అన్నియు సముద్రములో కలిసినట్లు సత్పురుషులు నిరంతరము చేరుచుండు. పూజ్యుడు, అందరి ఎడల తారతమ్యములు లేక ఉండువాడు, తన దర్శనముచే అందరికిని ప్రీతిని కలిగించువాడు, సర్వ సద్గుణములతో విలసిల్లువాడు, కౌసల్య తనయుడు, సముద్రము వలె గంభీరుడు, హిమవంతుని వంటి ధైర్యము కలవాడు, పరాక్రమమున శ్రీ మహావిష్ణువు వంటివాడు, చంద్రుని వలె ఆహ్లాదకరముగా కనిపించువాడు, తనని ఆశ్రయించిన వారి మీద అపకారము చేసిన వారిపై ప్రళయాగ్ని వంటి క్రోధమును ప్రదర్శించువాడు, క్షమించడములో భూదేవి వంటివాడు, ధనము ఇచ్చుటలో వారు కోరిన సమస్తము ఇచ్చివేయు స్వభావము కలవాడు, సత్యపాలనమున ధర్మదేవత వంటివాడు, ధర్మపరమైన పరాక్రమము కలిగి సద్గుణ సంపన్నుడు అయినటువంటి రాముడు. జ్యేష్టం శ్రేష్ఠ గుణైర్యుక్తం ప్రియం దశరథసుతం ప్రకృతీనాం హితైర్యుక్తం ప్రకృతి ప్రియకామ్యయా యవ్వరాజేన సంయోక్తుం ఐచ్ఛత్ ప్రీత్యా మహీపతిః తస్యాభిషేక సంభారాన్ దృష్ట్వా భార్యాత కైకేయీ పూర్వం దత్తవరాదేవి వరమేన మయాచత వనవాసంచ రామస్య భరతస్యాభిషేచనం. సోదరులలో పెద్దవాడు, దశరథునికి ప్రియపుత్రుడు, ప్రజలకు హితము చేయువాడు అయిన సకల సద్గుణములు కలిగిన శ్రీరామచంద్రుణ్ణి తన మంత్రుల విజ్ఞప్తి అనుసరించి ప్రజల క్షేమము కోరి దశరథుడు ప్రీతితో ఇష్టముతో యువరాజు పట్టాభిషేకము చేయుటకు సిద్ధపడెను. ఈ యువరాజు పట్టాభిషేకమునకై జరుగుచున్న ఏర్పాట్లను దశరథుని ప్రియభార్య అయిన కైకేయి తెలుసుకునెను. పూర్వము తను దశరథుని నుండి 2 వరములను పొందెను. రాముని వనవాసము, భరతుడిని యువరాజు పట్టాభిషేకము చేయమని. ఆ 2 వరములను ఇప్పుడు కైకేయి దశరథుడిని కోరెను. సత్యవచనాద్రాజా ధర్మపాసేన సంయతః వివాసయామాస సుతం రామం దశరథ ప్రియం స జగామ వనం వీరః ప్రతిజ్ఞామనుపాలయన్ పితుర్వచన నిర్దేశాత్ కైకేయ్యాః ప్రియకారణాత్ తం వ్రజంతం ప్రియో భ్రాతా లక్ష్మణోను జగామః స్నేహాద్వినయ సంపన్నా సుమిత్రానందవర్ధనః భ్రాతరం దయితో భ్రాతుః సౌభ్రాత్రమనుదర్శయన్ రామస్య దయితా భార్యా నిత్యం ప్రాణసమాహితా జనకస్య కులే జాతా దేవమాయేవ నిర్మితా సర్వలక్షణ సంపన్నా నారీణాముత్తమా వధూః సీతాప్యనుగతా రామం శశినం రోహిణీ యథా పౌరైరనుగతో దూరం పిత్రా దశరథేన చ. సత్యసంధుడు అయిన దశరథుడు ధర్మమునకు కట్టుబడి కైకేయి మీద ఉన్న మక్కువకు లోబడి ప్రియపుత్రుడైన రామునిని వనములకు పంపవలసి వచ్చెను. వీరుడైన శ్రీరాముడు పితృవాక్ పరిపాలనకై మరియు కైకేయికి ప్రియము అగునట్లు రాముడు ఆడిన మాట తప్పడు అని కైకేయి వద్ద ప్రతిజ్ఞ చేసి వనవాసమునకు బయలుదేరెను. సుమిత్రా కుమారుడు, శ్రీరామునికి ప్రియ సోదరుడు, రాముని యందు భక్తి కలిగినవాడు,
మిక్కిలి వినయవంతుడు అయిన లక్ష్మణుడు తన అన్న అడవులకు బయలుదేరుచుండగా ఎంతో ఇష్టముతో ఆయనను అనుసరించెను. జనక వంశమున పుట్టిన సీతాదేవి శ్రీరామునికి ధర్మపత్ని. ఆమె శ్రీరామునికి అపార ప్రేమ కలిగిన ప్రాణ సమానురాలు. దేవతలను సైతము మోహింపచేయగల అపూర్వ సౌందర్యము కలిగి సర్వశుభ లక్షణములు కలిగిన దశరథుని కోడలు. స్త్రీలలో ఉత్తమురాలు. రోహిణీ చంద్రుల వలె రామునితో అన్యోన్యముగా ఉండు సీత శ్రీరామునితో పాటు వనవాసమునకు బయలుదేరెను. తండ్రి దశరథుడు ద్వారము వరకు వీరిని అనుసరించెను. పౌరులు కూడా రాముని విడిచి ఉండలేక చాలా దూరము ఆయనను అనుసరించిరి. శృంగిబేరపురే సూతం గంగాకూలే వ్యసర్జయత్ గుహమాసాద్య ధర్మాత్మా నిషాదాధిపతిం ప్రియం గుహేన సహితో రామో లక్ష్మణేన చ సీతయా తే వనేన వనం గత్వా నదీస్తీర్త్వా బహూదకాః చిత్రకూటమనుప్రాప్య భరద్వాజస్య శాసనాత్ రమ్యమావసతం కృత్వా రమమాణా వనేత్రయః దేవగంధర్వసంకాశాః తత్ర తే న్యవసన్ సుఖం చిత్రకూటం గతే రామే పుత్రశోకాతురస్తథా రాజా దశరథः స్వర్గం జగామ విలపన్ సుతం మృతే తు తస్మిన్ భరతో వసిష్ఠ ప్రముఖైర్ద్విజైః నియుజ్యమానో రాజ్యాయ నైత్యద్రాజ్యం మహాబలః స జగామ వనం వీరో రామపాదప్రసాదకః. ధర్మాత్ముడైన శ్రీరాముడు గంగాతీరమున గల శృంగిబేరపురమునకు చేరిన పిమ్మట రథసారథిని రథముతో బాటుగా అయోధ్యకు పంపివేసెను. అచట తన భక్తుడు బెస్తలకు రాజు అయిన గుహుని కలుసుకొనెను. శ్రీరాముడు సీతాలక్ష్మణులతో గుహునితో కలిసి వనములో ముందుకు సాగిపోవచ్చు నిండుగా జలములతో ఉన్న గంగానదిని గుహుని సాయముతో దాటెను. తరువాత సీతారామ లక్ష్మణులు భరద్వాజ మహర్షి ఆదేశముతో మందాకిని నదీ తీరమున గల చిత్రకూటమునకు చేరిరి. అచట ఒక చక్కని కుటీరమును నిర్మించుకొని ఆ ముగ్గురు దేవగంధర్వుల వలె సుఖముగా నివసింపసాగిరి. సీతారామ లక్ష్మణులు చిత్రకూటమునకు చేరిన సమయములో అయోధ్యలో దశరథ మహారాజు పుత్రశోకముతో రామునికై విలపించుచు స్వర్గమునకు చేరెను. దశరథుడు మృతి చెందిన తర్వాత వశిష్ఠుడు మొదలగు బ్రాహ్మణోత్తములు మరియు రాజప్రముఖులు అందరూ కలిసి రాజ్యాధికారమును స్వీకరింపమని భరతునిని కోరిరి. అందులకు ఆ మహావీరుడు అంగీకరించక రాజ్యకాంక్ష లేని అతడు పూజ్యుడైన రాముని అనుగ్రహమును పొందగోరిన వాడై వనములకు బయలుదేరెను. గత్వా తు సుమహాత్మానం రామం సత్యపరాక్రమం అయాచత్ భ్రాతరం రామం ఆర్యభావ పురస్కృతః త్వమేవ రాజా ధర్మజ్ఞ ఇతి రామం వచోబ్రవీత్ రామోపి పరమోదారః సుముఖః సుమహాయసాః న చైచ్చత్ పితురాదేశాత్ రాజ్యం రామో మహాబలః పాదుకే చాస్య రాజ్యాయ న్యాసం దత్వా పునః పునః నివర్తయామాస తతో భరతం భరతాగ్రజః సకామమనవాప్యైవ రామపాదా ఉపస్పృశన్ నందిగ్రామే కరోత్ రాజ్యం రామాగమనకాంక్షయా గతే తు భరతే శ్రీమాన్ సత్యసంధో జితేంద్రియః రామస్తు పునరాలక్ష్య నాగరస్య జనస్య చ
తత్రాగమనమేకాగ్రో దండకాన్ ప్రవివేశః. సత్యసంధుడు, పరాక్రమవంతుడు, ప్రసన్న హృదయం కలిగినటువంటి శ్రీరాముని చేరిన భరతుడు మిక్కిలి పూజ్యభావముతో ఇలా వేడుకొనెను. ఓ ధర్మాత్మా, నీవు జ్యేష్ఠుడవు, శ్రేష్ఠుడవు, నీవే అయోధ్యకు రాజు కాదగినవాడవు అని శ్రీరాముని వేడుకొనెను. పరమ ఔదార్యము కలవాడు, ప్రసన్నముగా ఉండువాడు, ఆర్తుల ప్రార్థనలను మన్నించువాడు అయినప్పటికీ శ్రీరాముడు తండ్రి ఆదేశమును అనుసరించి రాజ్యాధికారమును చేపట్టుటకు ఇష్టపడలేదు. భరతుని కోరిక మీద రాముడు తనకు బదులుగా తన పాదుకలను ఇచ్చి అనేక విధములుగా నచ్చచెప్పి భరతునిని అయోధ్యకు పంపెను. అయోధ్యకు రాముని తీసుకురావలెను అనే తన లక్ష్యము నెరవేరనప్పటికీ భరతుడు రాజప్రతినిధిగా రామపాదుకలను సింహాసమున ప్రతిష్ఠించి వాటిని సేవించుచు నందిగ్రామమునే ఉండి రామునికై ఎదురుచూచుచు రాజ్యపాలన చేయసాగెను. భరతుడు మరలి వెళ్ళిన తరువాత సత్యసంధుడు, జితేంద్రియుడు అయిన శ్రీరాముడు తన దర్శనమునకై పౌరులు, జనపదులు రావడం వలన మునులకు, తపస్సు చేసుకునేవారికి ఆటంకము కలుగుతుందని భావించిన రాముడు అచట నుండి దండకారణ్యమునకు సీతాలక్ష్మణులతో కలిసి వెడలినాడు. ప్రవిశ్యతు మహారణ్యం రామో రాజీవలోచనః విరాధం రాక్షసం హత్వా శరభంగం దదర్శః సుతీక్ష్ణం చాప్యగస్త్యం చ అగస్త్యభ్రాతరం తథా అగస్త్యవచనాచ్చైవ జగ్రాహైంద్రం శరాసనం ఖడ్గం చ పరమః ప్రీతః తూనీ చాక్షయసాయకౌ వసతస్తస్య రామస్య వనే వనచరైః సహ ఋషయోऽభ్యాగమన్ సర్వే వధయాసురరక్షసాం స తేషాం ప్రతిశుశ్రావ రాక్షసానాం తథా వనే ప్రతిజ్ఞాతశ్చ రామేణ వదః సంయతిరక్షసాం ఋషీణామగ్నికల్పానాం దండకారణ్యవాసినాం. దండకారణ్యము ప్రవేశించిన రాజీవలోచనుడు అయిన రాముడు విరాధుడు అనే రాక్షసుని సంహరించెను. అటు పిమ్మట శరభంగ మహర్షిని, సుతీక్షుని, అగస్త్య మహర్షిని సోదరునితో బాటుగా దర్శించెను. అగస్త్యుని అనుగ్రహముతో ఆయన నుండి ఇంద్రచాపము అనే విల్లును, ఖడ్గమును, అక్షయములు అయిన శరములు కలిగిన అంబుల పొదిని గ్రహించి శ్రీరాముడు పరమ ప్రీతుడు అయినాడు. వనవాసులతో కలిసి సీతాలక్ష్మణులతో శ్రీరాముడు దండకారణ్యములో నివసించుచుండగా అచటి ఋషీశ్వరులందరూ రాముని వద్దకు వచ్చి తమను బాధించుచున్న రాక్షసులను వధింపమని వేడుకొనిరి. శ్రీరాముడు ఆ ఋషుల యొక్క ప్రార్థనను ఆలకించి ఈ వనములోని రాక్షసులనందరినీ సంహరించెదను అని అగ్నితుల్యులైన ఆ ఋషుల ముందు ప్రతిజ్ఞ చేసెను. తేన తత్రైవ వసతా జనస్థాన నివాసిని విరూపితా శూర్పణఖా రాక్షసీ కామరూపిణి తతః శూర్పణఖా వాక్యాత్ ఉద్యుక్తాన్ సర్వరాక్షసాన్ ఖరం త్రిశిరసం చైవ దూషణం చైవ రాక్షసం నిజఘాన రణే రామ తేషాం చైవ పదానుగాన్ వనే తస్మిన్ నివసతా జనస్థాన నివాసినాం రక్షసాం నిహతాన్యాసన్ సహస్రాణి చతుర్దశ తతో జ్ఞాతివధం శ్రుత్వా రావణః క్రోధమూర్ఛితః. ఆ దండకారణ్యములో రావణ స్థావర నివాసిని అయిన శూర్పణఖ నివసించుచుండెను. ఈ కామరూపిణి అయిన రాక్షసిని శ్రీరాముడు వికృత రూపముగా కావించినాడు.
అనంతరము శూర్పణఖ చెప్పగా ఖరుడు, దూషణుడు, త్రిశురుడు అను రాక్షస ప్రముఖులు అచటి రాక్షసులందరితో కలిసి యుద్ధమునకు సన్నద్ధులై వచ్చిరి. శ్రీరాముడు ఒక్కడే జనస్థాన నివాసులైన 14,000 మంది రాక్షస యోధులను, కరదూషణాదులను, త్రిశురుడిని సంహరించినాడు. తన దాయాదులైన కరదూషణ త్రిశురులను శ్రీరాముడు వధించిన వార్తను విని రావణుడు క్రోధావేశపరుడు అయ్యాడు. సహాయం వరయామాస మారీచం నామ రాక్షసం వార్యమానస్సు బహుశో మారీచేన స రావణః న విరోధో బలవతా క్షమో రావణతేన తే అనాదృత్యతు తద్వాక్యం రావణః కాలచోదితః జగామ సహ మారీచః తస్యాశ్రమపదం తదా తేన మాయా వినా దూరం అపవాహ్య నృపాత్మజౌ జహార భార్యాం రామస్య గృద్రం హత్వా జటాయుషం గృద్రం చ నిహతం దృష్ట్వా హృతాం శ్రుత్వా చ మైథిలీం రాఘవః శోకసంతప్తో విలలాపాకులేంద్రియః తతస్తేనైవ శోకేన గృద్రం దగ్ధ్వా జటాయుషం మార్గమాణో వనే సీతాం రాక్షసం సందదర్శః కబంధం నామ రూపేణ వికృతం ఘోరదర్శనం. క్రోధపూరితుడైన రావణుడు సీతాపహరణ విషయమై మారీచుడు అను రాక్షసుని సాయము చేయమని అడిగినాడు. శ్రీరాముడు నీకంటే బలవంతుడు, అతనితో నీకు విరోధము తగదు అని రావణుని అనేక విధములుగా మారీచుడు వారించినాడు. ఆయువు మూడిన ఆ రావణుడు మారీచుని హెచ్చరికలను పెడచెవిని పెట్టి మారీచునిని వెంట పెట్టుకొని శ్రీరాముని ఆశ్రమము పంచవటిని చేరినాడు. పిమ్మట మాయావి అయిన మారీచుని సాయముతో రామలక్ష్మణులను ఆశ్రమము నుండి దూరముగా వెళ్ళునట్లు చేసి సీతాదేవిని అపహరించుకొని పోయినాడు. దారిలో తనకు అడ్డు తగిలిన జటాయువు అను గ్రద్దను గాయపరచెను. ఆ జటాయువు రావణుడు సీతాదేవిని అపహరించుకొని పోయినాడు అనే వార్తను శ్రీరామునికి తెలిపి అతని సన్నిధిలో కన్నుమూసినాడు. జటాయువు మృతికి శ్రీరాముడు ఎంతో బాధపడి శోకించి విలవిలలాడి అతనికి అంత్య సంస్కారములను చేసినాడు. సీతాన్వేషణకై అడవులలో సంచరించుచున్న శ్రీరామునికి కబంధుడు అను రాక్షసుడు కనిపించెను. భయంకరాకారముతో వికృత రూపముగా ఉన్న అతనిని మహాబాహుబల సంపన్నుడైన శ్రీరాముడు హతమార్చి తనచే హింసింపబడుచున్న ప్రాణులను రక్షించెను. అతని కోరిక ప్రకారము అతని కళేబరము కాల్చివేయగా అతనికి స్వర్గప్రాప్తి కలిగెను. తం నిహత్య మహాబాహు దదాహ స్వర్గతశ్చ సహ సచాస్య కథయామాస శబరీం ధర్మచారిణీం శ్రమణీం ధర్మ నిపుణాం అభిగచ్చేతి రాఘవ సోభ్యగచ్చన్ మహాతేజా శబరీం శత్రుసూదనః శబర్యా పూజితః సమ్యక్ రామో దశరథాత్మజః పంపాతీరే హనుమతా సంగతో వానరేణః. మహాబాహుబల సంపన్నుడైన శ్రీరాముడు ఆ కబంధుని హతమార్చి అతని శరీరమును కాల్చివేయగా అతనికి స్వర్గప్రాప్తి కలిగెను. శాప విముక్తుడైన కబంధుడు స్వర్గమునకు వెళ్ళుచు ధర్మచారిణి అయిన శబరి గురించి శ్రీరామునికి చెప్పెను. ధర్మనిరతురాలు, అతిథి సత్కారములు చేయునది, సన్యాసిని అయిన ఆమె వద్దకు వెళ్ళుమని శ్రీరామునికి చెప్పినాడు. శత్రువులను రూపుమాపువాడు, మహా తేజోవంతుడు, దశరథ కుమారుడు అయిన శ్రీరాముడు శబరి వద్దకు వెళ్ళెను. శబరి శ్రీరాముని పూజించెను. తరువాత పంపాతీరమున వానర శ్రేష్ఠుడు అయిన హనుమంతుని శ్రీరాముడు కలిసెను. హనుమద్వచనాచ్చైవ
సుగ్రీవేణ సమాగతః సుగ్రీవాయ చ తత్సర్వం సంసద్రామో మహాబలః ఆదితస్తద్యథావృత్తం సీతాయాశ్చ విశేషతః సుగ్రీవశ్చాపి తత్సర్వం శ్రుత్వా రామస్య వానరః చకార సఖ్యం రామేణ ప్రీతశ్చైవాగ్నిసాక్షికం తతో వానరరాజేన వైరానుకథనం ప్రతి రామాయావేదితం సర్వం ప్రణయాద్దుఃఖితేన చ ప్రతిజ్ఞాతం చ రామేణ తదా వాలివధం ప్రతి. హనుమంతుడు చెప్పిన ప్రకారము శ్రీరాముడు సుగ్రీవుని కలిసినాడు. మహాబలవంతుడు అయిన శ్రీరాముడు తన వృత్తాంతము అంతటిని సుగ్రీవునికి చెప్పెను. సీత అపహరింపబడిన విషయము అతనికి విన్నవించెను. శ్రీరాముడు చెప్పిన విషయములు అన్నీయూ విన్న సుగ్రీవుడు శ్రీరామునికి సహాయము చేయుట వలన తనకు ప్రయోజనము కలుగునని భావించి అగ్నిసాక్షిగా శ్రీరామునికి స్నేహితుడైనాడు. తరువాత దుఃఖపూరితుడైన సుగ్రీవునికి వచ్చిన దుఃఖమునకు కారణము అడిగినాడు శ్రీరాముడు. అప్పుడు సుగ్రీవుడు తన దురవస్థ అంతటికీ కారణమైన వాలి గురించి వివరముగా విన్నవించుకున్నాడు. అనంతరము రాముడు ఆ వాలిని వధింతును అని సుగ్రీవునితో ప్రతిజ్ఞ చేసెను. వాలినశ్చ బలం తత్ర కథయామాస వానరః సుగ్రీవః శంకితశ్చాసీత్ నిత్యం వీర్యేణ రాఘవే రాఘవ ప్రత్యయార్థం తు దుందుభేః కాయముత్తమం దర్శయామాస సుగ్రీవో మహాపర్వత సన్నిభం ఉత్స్మయిత్వా మహాబాహు ప్రేక్ష్య చాస్తి మహాబలః పాదాంగుష్టేన చిక్షేప సంపూర్ణం దశయోజనం బిభేదః చ పునః సాలాన్ సప్తైకేన మహేషునా గిరిం రసాతలం చైవ జనయన్ ప్రత్యయం తదా. వానరుడైన సుగ్రీవుడు వాలి యొక్క బలపరాక్రమముల గురించి శ్రీరామునికి చెప్పెను. వాలిని హతమార్చుటకు శ్రీరామునికి ఉన్న పరాక్రమముపై సుగ్రీవునికి సందేహము కలిగి శ్రీరాముని బలపరాక్రమములు తెలుసుకొనుటకు వాలిచే హతుడైన దుందుభి అను రాక్షసుని కళేబరమును శ్రీరామునికి చూపించినాడు. మహాపర్వతాకారంలో ఉన్న ఆ అస్థిపంజరమును శ్రీరాముడు చూచి చిరుమందహాసము చేసి ఆ కళేబరమును తన కాలి బొటనవ్రేలి కొనతో అవలీలగా ఆవలికి విసరగా ఆ కళేబరము 10 యోజనములు అవతలపడెను. సుగ్రీవునికి పూర్తిగా విశ్వాసము కలిగించుటకై తన బాణముతో వరుసగా ఉన్న 7 మద్ది చెట్లను మరియు పక్కనే ఉన్న ఒక పర్వతమును రసాతలమును భేదించినాడు శ్రీరాముడు. ఆ బాణము అదే వేగముతో వచ్చి శ్రీరాముని తూనీరములో చేరెను. తతః ప్రీతమనాస్తేన విశ్వస్తః స మహాకపిః కిష్కింధాం రామ సహితో జగామ చ గుహాం తదా తతో గర్జత్ హరివర సుగ్రీవో హేమ పింగళః తేన నాదేన మహతా నిర్జగామ హరీశ్వరః అనుమాన్య తదా తారాం సుగ్రీవేణ సమాగతః నిజఘాన చ తత్రైనం శరేణైకేన రాఘవః తతః సుగ్రీవ వచనాత్ హత్వా వాలినమాహవే సుగ్రీవమేవ తద్రాజ్యే రాఘవః ప్రత్యపాదయత్. శ్రీరాముని పరాక్రమము చూచి సంతోషించిన వాడై రాముని పరాక్రమము మీద నమ్మకముతో రామునితో బాటు గుహవలే ఉన్న కిష్కింధకు వెళ్ళెను. బంగారు పసుపు వర్ణము గల సుగ్రీవుడు ఆ గుహ ముందు బిగ్గరగా గర్జించెను. ఆ మహానాదము విని తన నివాసము నుండి బయటకు వచ్చిన వానర ప్రభువైన వాలి అనుమానముతో తనను వారించుచున్న తన భార్య అయిన తారకు నచ్చచెప్పి సుగ్రీవునితో తలపడెను.
అప్పుడు రాఘవుడు ఒకే ఒక బాణముతో వాలిని వధించినాడు. వాలిని వధించిన పిమ్మట సుగ్రీవునికి ఇచ్చిన మాట ప్రకారము సుగ్రీవుడిని కిష్కింధకు రాజుగా చేసినాడు రాఘవుడు. సచ సర్వాన్ సమానీయ వానరాన్ వానరర్షభః దిశ ప్రస్థాపయామాస దిదృక్షుర్జనకాత్మజాం తతో గృధ్రస్య వచనాత్ సంపాతేర్హనుమాన్ బలి శతయోజన విస్తీర్ణం పుప్లువేలవనార్ణవం తత్ర లంకాం సమాసాద్య పురీం రావణపాలితాం దదర్శ సీతాం ధ్యాయంతీం అశోకవనికాం గతాం నివేదయిత్వా భిజ్ఞానం ప్రవృత్తించ నివేద్య చ సమాశ్వాస్య చ వైదేహీం మర్దయామాస తోరణం. అనంతరము సుగ్రీవుడు వివిధ ప్రదేశాలలో ఉన్న వానరులనందరినీ రప్పించి వారినందరినీ సీతాన్వేషణ కొరకు అన్ని దిక్కులకు పంపినాడు. మహాబలవంతుడు అయిన హనుమంతుడు గృధ్రరాజైన సంపాతి చేసిన సూచన మేరకు 100 యోజనముల విస్తీర్ణము గల లవణ సముద్రమును ఒక్క గెంతులో దాటి రావణునిచే పాలింపబడుతున్న లంకను చేరినాడు. అక్కడ సీతాదేవిని వెదుకుతూ అశోకవనములో అడుగుపెట్టిన రామబంటు హనుమంతుడు రామధ్యానములో ఉన్న సీతాదేవిని దర్శించెను. సీతాదేవికి రామసుగ్రీవుల మైత్రి తెలిపి రామముద్రితమైన ఉంగరమును ఆనవాలుగా ఆమెకు సమర్పించినాడు ఆంజనేయుడు. సీత కోసం శ్రీరాముడు పరితపించుచున్న తీరును వివరించి సీతాదేవిని ఓదార్చిన పిమ్మట అశోకవనమును ధ్వంసము చేసెను. పంచసేనాగ్రగాన్ హత్వా సప్తమంత్రిసుతానపి శూరమక్షం చ నిష్పిష్య గ్రహణం సముపాగమత్ అస్త్రేణోన్ముక్తమాత్మానం జ్ఞాత్వా పైతామహాద్వరాత్ మర్షయన్ రాక్షసాన్ వీరో యంత్రిణస్తాన్యదృచ్ఛయా తతో దగ్ధ్వా పురీం లంకాం రుతే సీతాం చ మైథిలీం రామాయ ప్రియమాఖ్యాతుం పునరాయాన్ మహాకపిః సోధిగమ్య మహాత్మానం కృత్వా రామం ప్రదక్షిణం న్యవేదయదమేయాత్మా దృష్టా సీతేతి తత్వతః. అశోకవనమును ధ్వంసం చేసే సమయంలో వాయుసుతుడు తనకి అడ్డు వచ్చిన 5 సేనాపతులను 7 మంత్రి కుమారులను అంతమొందించెను. సూర్యుడైన అక్షయ కుమారుని గ్రహణం పట్టినట్లు పట్టి చంపివేశెను. ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాశ్రమునకు బందీ అయిన అసమాన పరాక్రమవంతుడు అయిన వాయునందనుడు బ్రహ్మవరముచే ఆ బ్రహ్మాశ్రము నుండి విముక్తుడైనట్లు తెలుసుకొని రామకార్యమును సాధించుటకై ఆ బ్రహ్మాశ్రమునకు బందీ అయినట్లు నటించుచు రాక్షసులు పెట్టే బాధలను సహించుచు సీతాదేవి ఉన్న ప్రదేశము తప్ప తన వాలాగ్నితో లంక అంతటిని దగ్ధము చేసి సీతాదేవికి కుశలవార్త తెలిపి శ్రీరామునికి ఈ వార్తను చెప్పుటకై అతి శీఘ్రముగా అక్కడి నుండి ఆ ప్రభువు దగ్గరికి వచ్చి శ్రీరామునికి ప్రదక్షిణ చేస్తూ బుద్ధిశాలి అయిన పవనసుతుడు కనుగొంటిని సీతమ్మను అని పలికి సీత ఎడబాటుకు లోనై నిశ్చలుడైన రామునకు అక్కడి వృత్తాంతమంతయు వివరించినాడు. తత సుగ్రీవ సహితో గత్వా తీరం మహోదదేః సముద్రం క్షోభయామాస శరైరాదిత్య సన్నిభైః దర్శయామాస చాత్మానం సముద్ర సరితాం పతిః సముద్రవచనాచ్చైవ నలం సేతుమకారయత్ తేన గత్వా పురీం లంకాం హత్వా రావణమాహమే రామः సీతామనుప్రాప్య పరాం వ్రీడాముపాగమత్ తామువాచ తతో రామः పరుషం జనసంసది అమృష్యమాణా సా సీతా వివేశజ్వలనం సతి తతోగ్నివచనాత్ సీతాం జ్ఞాత్వా విగతకల్మషాం బభౌ రామః సంప్రహృష్టః పూజితః సర్వదైవతైః.
హనుమంతుడు వివరించిన సమాచారము ప్రకారము శ్రీరాముడు సుగ్రీవునితో కలిసి మహాసముద్ర తీరమునకు చేరెను. సూర్యకిరణముల వలె తీక్షణమైన తన బాణములచే సముద్రమును కల్లోలపరచగా సముద్రుడు రాముని ఎదుట ప్రత్యక్షమైనాడు. ఆ సముద్రుని సూచన ప్రకారము సముద్రముపై సేతువును నిర్మింపచేసినాడు శ్రీరాముడు. ఆ సేతువు ద్వారా లంకను చేరిన శ్రీరాముడు రావణుని యుద్ధములో సంహరించినాడు. అనంతరము సీతను సమీపించి జనుల సంశయము తీర్చుటకై పరుల పంచన ఉన్న ఆమెతో పరుషముగా మాట్లాడి ఆమెను స్వీకరించుటకు వెనుకాడెను. సాధ్వి అయిన ఆ సీతాదేవి ఆ మాటలను భరించలేక అగ్నిలో ప్రవేశించెను. అగ్నిదేవుడు ప్రత్యక్షమై సీతాదేవి పరమసాధ్వి, ఈమె కల్మషము లేనిది అని పలికాడు. దానికి పరమ సంతుష్టుడు అయినాడు శ్రీరాముడు. దేవతలందరూ శ్రీరాముడిని పూజించిరి. కర్మణా తేన మహతా త్రైలోక్యం సచరాచరం సదేవర్షిగణం తుష్టం రాఘవస్య మహాత్మనః అభిషిచ్య చ లంకాయాం రాక్షసేంద్రం విభీషణం కృతకృత్యస్తదా రామో విజ్వరః ప్రముమోదః దేవతాభ్యో వరం ప్రాప్య సముత్థాప్య చ వానరాన్ అయోధ్యాం ప్రస్థితో రామః పుష్పకేన సుహృద్వృతః భరద్వాజాశ్రమం గత్వా రామః సత్యపరాక్రమః భరతస్యాంతికం రామో హనుమంతం వ్యసర్జయత్ పునరాఖ్యాయికాం జల్పన్ సుగ్రీవసహితశ్చ సహ పుష్పకం తత్ సమారుహ్య నందిగ్రామం యయౌ తదా. మహాత్ముడైన రాఘవుడు చేసిన దుష్ట రావణ వధను తెలుసుకున్న దేవతలతో బాటు సకల చరాచరములతో కూడిన 3 లోకములు సంతసించినవి. పిదప శ్రీరాముడు ఆ లంకారాజ్యమునకు రాక్షస శ్రేష్ఠుడైన విభీషుడిని రాజుగా చేసినాడు. ఇలా కృతకృత్యుడైన రాముడు ప్రసన్నవదనుడైనాడు. దేవతల నుండి పొందిన వరప్రభావముతో చనిపోయిన వానరసేనలనందరినీ బ్రతికించినాడు. పిమ్మట శ్రీరాముడు అందరితో కలిసి పుష్పక విమానముపై అయోధ్యకు బయలుదేరుటకు సిద్ధమై సత్యపరాక్రమవంతుడైన శ్రీరాముడు ముందుగా భరద్వాజాశ్రమమునకు వచ్చి తమ రాకను తెలుపమని భరతుని వద్దకు హనుమంతుడిని పంపెను. సుగ్రీవాదులతో సహా అందరూ పుష్పక విమానము ఎక్కి ప్రయాణ సమయంలో జరిగిన విషయములన్నీ చెప్పుకుంటూ నందిగ్రామమునకు చేరినారు. నందిగ్రామే జటాం హిత్వా భ్రాతృభిః సహితో అనగః రామః సీతామనుప్రాప్య రాజ్యం పునరవాప్తవాన్ ప్రహృష్టో ముదితో లోకః తుష్టః పుష్టః సుధార్మికః నిరామయో హ్యరోగశ్చ దుర్భిక్షభయవర్జితః న పుత్రమరణం కించిత్ ద్రక్ష్యంతి పురుషాః క్వచిత్ నార్యశ్చ అవిధవా నిత్యం భవిష్యంతి పతివ్రతాః. నందిగ్రామమున మహానుభావుడైన శ్రీరాముడు తన సోదరులతో సహితముగా జటలను తొలగించుకొని పిమ్మట అయోధ్యకు వచ్చి సీతాదేవి సహితముగా పట్టాభిషిక్తుడై రాజ్యాధికారమును చేపట్టెను. శ్రీరాముడు రాజైనందులకు ప్రజలందరూ సంతోషించిరి. ఆయన పాలనలో ప్రజలందరూ సుఖ సౌభాగ్యములతో ధర్మ మార్గముతో ఆరోగ్యవంతులై కరువు కాటకముల భయము లేనివారై జీవించుచున్నారు. పుత్రమరణములు లేకుండెను. స్త్రీలందరూ నిత్య సుమంగళులై పతివ్రతా ధర్మములను పాటించుచు వర్ధిల్లుచున్నారు. నచాగ్నిజం భయం కించిత్ నాప్సు మజ్జంతి జంతవః నవాతజం భయం కించిత్ నాపి జ్వరకృతం తథా న చాపి క్షుద్భయం తత్ర న తస్కర భయం తథా నగరాణి చ రాష్ట్రాణి ధనధాన్యయుతాని చ నిత్యం ప్రముదితాః సర్వే యథా కృతయుగే తథా అశ్వమేధశతైరిష్ట్వా తథా బహుసువర్ణకైః
గవాం కోట్యయుతం దత్వా విద్వద్భ్యో విధిపూర్వకం అసంఖ్యేయం ధనం దత్వా బ్రాహ్మణేభ్యో మహాయసాః రాజవంశాన్ శతగుణాన్ స్థాపయిష్యతి రాఘవః చాతుర్వర్ణ్యం చ లోకోస్మిన్ స్వే స్వే ధర్మో నియోక్ష్యతి దశవర్షసహస్రాణి దశవర్షశతాని చ రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి. అగ్నిభయములు, జలభయములు, వాయుభయములు, జ్వరాది భయములు, ఆకలి దప్పుల బాధలు, చోరభయములు లేకుండా నగరాలు, రాష్ట్రాలు, ధనధాన్య పాడి పంటలతో రామరాజ్యంలోని జనులందరూ కృతయుగంలో ఉన్నట్లు జీవిస్తున్నారు. అనేకములైన అశ్వమేధ యాగములు మరియు పెక్కు సువర్ణక యాగములు నిర్వహించుచు కోట్లాది గోవులను శాస్త్రానుసారముగా పండితులకు దానము చేయుచు అపరిమితమైన ధనధాన్యాదులను బ్రాహ్మణోత్తములకు దానము చేయుచు రాఘవుడు క్షత్రియ వంశమును 100 రెట్లు వృద్ధి చేసినాడు. ఈ లోకమున 4 వర్ణముల వారు తమ తమ వర్ణధర్మముల ప్రకారము స్వేచ్ఛగా జీవించుచున్నారు. ఇలా 11,000 సంవత్సరముల పాటు ప్రజానురంజకంగా రాజ్యపాలన చేసి అనంతరం శ్రీరాముడు బ్రహ్మలోకం దాటి వైకుంఠమును చేరును అని నారదుల వారు వాల్మీకి మహర్షికి రామాయణమును సంక్షిప్తముగా చెప్పినారు. ఇదం పవిత్రం పాపజ్ఞం పుణ్యం వేదైశ్చ సంహితం యః పఠేద్ రామచరితం సర్వపాపై ప్రముచ్యతే ఏతదాఖ్యానమాయుష్యం పఠన్ రామాయణం నరః సపుత్రపౌత్ర సగణ ప్రేత్య స్వర్గే మహీయతే పఠన్ ద్విజో వాగృషభత్వమీయాత్ స్యాత్ క్షత్రియో భూమిపతిత్వమీయాత్ వణిగ్జనః పణ్యఫలత్వమీయాత్ జనశ్చ శూద్రోపి మహత్వమీయాత్. ఈ రామచరిత్రము పవిత్రమైనది, పాప వినాశిని, పుణ్యప్రదమైనది అని వేదము చెప్పుచున్నది. దీనిని పఠించడం వల్ల పాపములు అన్నిటి నుండి బయటపడవచ్చు. ఈ రామాయణమును పఠించు మానవునికి ఆయుర్వృద్ధి కలిగి వారి పిల్లలు, పిల్లల పిల్లలు పరివారము సహితముగా స్వర్గములో ఉండి అంత్యమున మోక్షమును పొందుదురు. ఈ రామాయణమును పఠించు బ్రాహ్మణులు వేదములయందు శాస్త్రములయందు ప్రావీణ్యులవుదురు. క్షత్రియులు పఠించినచో రాజ్యాధికారమును పొందుదురు. వైశ్యులు పఠించినచో వ్యాపార లాభము కలుగును. శూద్రులు పఠించినచో వారు పొందడి ఫలము అద్వితీయము. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే బాలకాండే సంక్షిప్త రామాయణో నామ ప్రథమ సర్గః. ఇది వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండనందు సంక్షిప్త రామాయణము అను మొదటి సర్గ. శ్రీరామ జయ రామ జయ జయ రామ.